South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. అనగనగా మూవీ చూసిన వెంటనే సటిల్గా వెళ్ళిపోయే ఎమోషనల్ క్యారెక్టర్స్ సుమంత్ గారు చాలా బాగా ప్లే చేస్తారు అన్నది మరొకసారి ప్రూవ్ అయిన ఫిల్మ్గా అనిపించింది. వెరీ హ్యాపీ అండ్ ఒక సుమంత్ గారు రియల్ లైఫ్లో వ్యాస్ గారు ఆన్ ద స్క్రీన్. సో వీళ్ళిద్దరికి ఏదైనా కనెక్షన్ ఉందా? యా, దే విల్ బీ అ బిట్ ఆఫ్ వ్యాస్ ఇన్ సుమంత్. ఇలాంటి బాండ్ మీ లైఫ్లో మీకు మీ ఫాదర్కి మధ్యలో కన్నా మీకు మీ తాతగారికి ఎక్కువ ఉంది. ఇస్ వాట్ వీవ్ నో. సో ఆ బేసిస్ మీద మీరు ఏమైనా చెప్పాలి అని అంటే, I had a very tight connection with him and he obviously ఎందుకంటే ఆయన నేను పుట్టినప్పుడు లైక్ మళ్ళీ రావా అండ్ గోదావరి ఇవి రీ రిలీజ్లు కానీ పార్ట్ 2 సీక్వెల్ కానీ ఏమన్నా వస్తాయా? స్కోప్ ఉంది చేయటానికి. బట్ ఏంటంటే ఇండస్ట్రీలో మొబైల్ని అతి తక్కువ వాడే వాళ్ళలో అతి తక్కువ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి, అందులో సుమంత్ గారు ఒకరు అన్నది ఒక టాక్. అంటే నేను బాగా ఎక్కువ వాడతాను. బట్ మీ స్కూల్ డేస్ మీ స్కూల్ ఏజ్ గురించి మాట్లాడితే మీరు ఫస్ట్ బెంచరా బ్యాక్ బెంచరా? మీడియం బెంచ్, మధ్యలో ఉండేవాడు. ఒక డే ఇంట్లో ఉంటే సుమంత్ స్టైల్ ఆఫ్ అ లేజీ డే ఏంటి? వావ్, గుడ్ క్వశ్చన్. ఎప్పుడన్నా స్కూల్ని బంక్ చేశారా మీరు? బంక్ చేసి బయటికి వెళ్ళడాలు, ఫ్రెండ్స్తో సినిమాలకి వెళ్ళడాలు లాంటి పనులు ఏమన్నా చేశారా? యా ఆఫ్ కోర్స్. అది చేయకపోతే ఎలాగా? తెలిసిందా ఇంట్లో అప్పుడేమన్నా? మా సినిమాలే చూస్తున్నారు కదా అని బహుశా పట్టించుకునే వాళ్ళు కాదేమో. He's classy, he's graceful and he has that calm charm. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిస్ స్పెషల్ షో. నేను దీప్తి. ఈరోజు ఇంటర్వ్యూలో నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ సత్యం నుంచి గోదావరి దాకా ఇలా చాలా సినిమాలు ఆయన చేసినవి మాట్లాడుకుంటూ ఉంటే ఒక తెలియని సటిల్ నేచర్, ఒక క్లాసీ కామ్ నేచర్, ఎమోషనల్ సీన్స్ అయినా హార్ట్ ఫెల్ట్ సీక్వెన్సెస్ అయినా పర్ఫెక్ట్గా క్యారీ చేస్తూ ఆయన యాక్టింగ్కే ఒక ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తూ అక్కినేని లెగసీని చాలా బ్యూటిఫుల్గా కంటిన్యూ చేస్తున్నటువంటి సుమంత్ గారు ఉన్నారు మనతో. రీసెంట్గా అనగనగా సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ లెట్ మీ ఆల్సో టేక్ బ్యాక్ ఆల్ హిస్ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ. హలో సుమంత్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ, నైస్ టు బి హియర్. అనగనగా మూవీ చూసిన వెంటనే మీకు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే అసలు ఇరగొట్టేస్తారు, కుమ్మేస్తారు అంటే మాసీ క్యారెక్టర్స్ కన్నా క్లాసిక్ క్యారెక్టర్స్, ఆ సటిల్గా నేను ఇంట్రొడక్షన్లో చెప్పిన పాయింట్, సటిల్గా వెళ్ళిపోయే ఎమోషనల్ క్యారెక్టర్స్ సుమంత్ గారు చాలా బాగా ప్లే చేస్తారు అన్నది మరొకసారి ప్రూవ్ అయిన ఫిల్మ్గా అనిపించింది. ఈ సినిమా గురించి వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ దట్ ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉంది. 10 రెట్లు కాదు, 100 రెట్లు ఎక్కువ ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ బికమ్ ఒక వైరల్ అయిపోయింది. ఇట్స్ కాట్ వైల్డ్ ఫైర్ లైక్. సో వెరీ హ్యాపీ అండ్ ఒక కంటెంట్మెంట్ ఉంది. సో సుమంత్ గారు రియల్ లైఫ్లో వ్యాస్ గారు ఆన్ ద స్క్రీన్. సో వీళ్ళిద్దరికి ఏదైనా కనెక్షన్ ఉందా? ఏదో అంటే కనెక్షన్ ఉంటుందండి కొంచెం, లైక్ ఏదో ఇటు కానీ అటు కానీ కొంచెం తెలియకుండా. Yeah, there will be a bit of Vyas in Sumanth and a little bit of Sumanth in Vyas. What is that Probably, Vyas in Sumanth? నేను పిల్లలతో I get along very well అండి. అంటే నాకు even though I'm not a father in real life or something like that, నేను పిల్లలతో like I generally vibe well with kids. కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా కొంచెం అప్పుడప్పుడు తెలియకుండా లైక్ ఐ ఓపెన్ అప్ టు దెమ్ ఈజీలీ అండ్ దే ఓపెన్ అప్ టు మీ ఈజీలీ. సో ఒక వైబ్ ఉంది పిల్లలకి నాకు. సో ఐ గెస్ వ్యాస కూడా ఉంది కాబట్టి ఐ గెస్ మేబీ దట్స్ ద సిమిలారిటీ. సో బేసికల్గా
ఈ సినిమా మెయిన్లీ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ది కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్. అది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడో కొన్ని చోట్ల వీ డూ హ్యావ్ సర్టెన్ లాగ్స్ అండ్ సో వాట్ డూ యూ పర్సనలీ ఫీల్ అండి? అంటే భారతదేశంలో చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టంలో చూసుకుంటే వీఆర్ ట్యూన్డ్ ఓన్లీ ఇన్ దిస్ వే. ఇప్పుడు వెస్టర్న్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసినా అక్కడక్కడ వస్తున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ దట్ కంప్లీట్లీ విచ్ ఇస్ ఇన్సైడ్ ఆర్ రూట్స్. సో పర్సనలీ సుమంత్ గారు, అంటే మీరు సినిమాలో చెప్పినట్లుగా what do you to which side of the education you actually weigh more? What do you have to say about the educational trend in India? నేను ఈ సబ్జెక్ట్లో పెద్ద ఎక్స్పర్ట్ని కాదు రియల్ లైఫ్లో. సో what is your take on it? మై టేక్ ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అండి. అంటే నా దృష్టిలో ఇట్ షుడ్ బి యూ షుడ్ గెట్ అ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ అకాడమిక్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. పిల్లల మీద మరీ ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదు, అసలు ఏమీ ఉండకూడదని చెప్పను, సరిపడా ఉండాలి. అండ్ ఒక బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని నా కోరిక. అలా ఉంటుందా మనకి? నాకు నా హెచ్పిఎస్ స్కూల్లో లైక్ ఇట్ వాస్ క్వైట్ బ్యాలెన్స్డ్ అండి. 14 సంవత్సరాలు పబ్లిక్ స్కూల్లో హెచ్పిఎస్ బేగంపేటలో చదివాను. ఇట్ వాస్ వెరీ బ్యాలెన్స్డ్. వీ హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్, లాట్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇంగ్లీష్ నేర్చుకున్నాం, తెలుగు నేర్చుకున్నాం. లైక్ నేను ఐసిఎస్సి అండ్ ఐఎస్సి బోర్డ్. సో I had a good balance of everything. సో ఐ డోంట్ నో. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు కొంచెం బాధ వేస్తుంది, ఎందుకంటే ఎస్పెషలీ లైక్ ఇంటర్నేషనల్ బోర్డ్ స్టూడెంట్స్, ఐబీ సిలబస్ ఉన్న వాళ్ళ సిలబస్లో పాపం తెలుగు ఉండదు, హిందీ ఉండదు. లైక్ దే లెర్న్ లైక్ ఫ్రెంచ్ అండ్ స్పానిష్. సర్టన్ థింగ్స్ లైక్ తెలుగు నేర్చుకోవాలన్నా మన భాష నేర్చుకోవాలి, ఇంట్లో నేర్చుకోవాలి, లేకపోతే ఒక ట్యూటర్ని పెట్టుకోవాలి, లేకపోతే యూట్యూబ్లో నేర్చుకోవాలి. అది కొంచెం అప్పుడప్పుడు బాధ వేస్తుంది. సో మీ స్కూల్ లైఫ్ గురించి, స్కూల్ ఎక్స్పీరియన్సెస్ గురించి సెపరేట్గా ఒక సెట్ పెట్టుకున్నాను పక్కన. లేటర్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ఫాదర్ సన్ బాండింగ్ గురించి చాలా బాగా చూపించారు. లైక్ లిటరలీ కొడుకు కోసం నిలబడిన ఒక తండ్రి, అంటే అండర్స్టాండింగ్, లవ్ ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి బాండ్ మీ లైఫ్లో మీకు మీ ఫాదర్కి మధ్యలో కన్నా మీకు మీ తాతగారికి ఎక్కువ ఉంది, ఇస్ వాట్ వీవ్ నోన్. సో ఆ బేసిస్ మీద మీరు ఏమైనా చెప్పాలి అని అంటే వాట్ యు సే? అంటే మీకు మీ ఫాదర్కి మధ్యలో దట్స్ ట్రూ. ఎందుకంటే నాకు చాలామంది అడిగారు ఎంత అంటే ఒక ఫాదర్ క్యారెక్టర్ ఇంత బాగా పోర్ట్రే చేసినందుకు, అంటే వేర్ డిడ్ యూ గెట్ దట్ ఫ్రమ్ అని. అంటే ఐ ప్రాబ్లీ గాట్ ఇట్ ఫ్రమ్, ఎందుకంటే నేను రియల్ లైఫ్లో నేను ఫాదర్ని కాదు, ఐ డోంట్ హ్యావ్ కిడ్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. బట్ నా అనుభవంలో ఇప్పుడు మా తాతగారి దగ్గర నుంచి మై ఫాదర్, మై బయాలజికల్ ఫాదర్ సురేంద్ర, అంటే నేను మా తాతగారు నా చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. సో అప్పటి నుంచి మా తాతగారు ఒడిలోనే పెరిగాను. లైక్ ఆయన బెడ్లోనే లైక్ ఐ యూస్ టు స్లీప్ ఇన్ హిస్ బెడ్ టిల్ ఐ వాజ్ లైక్ 11-12 years old లిటరలీ. సో ఐ హ్యాడ్ అ వెరీ టైట్ కనెక్షన్ విత్ హిమ్. అండ్ హీ ఆబ్వియస్లీ ఎందుకంటే నేను పుట్టినప్పుడు లైక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ హీ హ్యాడ్ సమ్ ఫ్రీ టైమ్. హీ హ్యాడ్ హార్ట్ సర్జరీ. సో దాని ముందు లైక్ హీ వాజ్ ఆల్వేస్ సో బిజీ బీయింగ్ యాక్టర్ అండ్ ఒక డబుల్ షిఫ్ట్లు చేసేవారు. సో బీయింగ్ అ ఫాదర్, ఈవెన్ దో హీ వాజ్ యాక్టివ్ విత్ హిజ్ ఓన్ చిల్డ్రన్, కొంచెం టైం అక్కడక్కడ కొంచెం అనిపించింది ఆయనకి దట్ హీ వాజన్ ఏబుల్ టు బీ అ కంప్లీట్ ఫాదర్ అని. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను పుట్టినప్పుడు ఆ హార్ట్ సర్జరీ అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్. అండ్ మా అమ్మని అడిగి నన్ను దత్తత తీసుకున్నారు. సో ఐ థింక్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాదర్హుడ్ మెయిన్లీ ఇస్ ఫ్రమ్ తాతగారు. యా సో అక్కడి నుంచే ఐ డ్రా మై థింగ్స్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఎందుకంటే లైక్ ఐ సెడ్, ఆయనతో పాటు I think till I was 11-12 ఆయన బెడ్లోనే పడుకునేవాడిని. Too many I can't even count properly. అంటే ఎన్ని ఉన్నాయంటే లైక్ అది చాలా కష్టం. అంటే మీరు స్పెసిఫిక్ అందులో చాలా అద్భుతం దట్ దిస్ మేడ్ మై లైఫ్ అని అనిపించేది మీకు మీ తాతగారితో? దే జస్ట్ టూ మెనీ అండి. కష్టం ఒకటే ప్రత్యేకంగా, అంటే అన్నీ ఉన్నప్పుడు చాలా కష్టం అది చెప్పటం. ఐమ్ సారీ లైక్ ఇట్స్ నాట్ ఎ డిప్లొమాటిక్ ఆన్సర్, ఇట్స్ నాట్, బట్ దర్ టూ మెనీ ఆఫ్ దెమ్. సో ప్రత్యేకంగా అంటే మీరు స్పెసిఫిక్గా అడిగితే ఎడ్యుకేషన్ రిలేటెడా, కెరియర్ రిలేటెడా, లేకపోతే లైఫ్ ఫిలాసఫీ రిలేటెడా, డిసిప్లిన్ రిలేటెడా, ఇట్లా ఆయన ఎప్పుడు హీ నెవర్ యూస్ టు లెక్చర్ అబౌట్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు స్టడీస్ దగ్గర నుంచి కానివ్వండి, ఇప్పుడు ప్రొఫెషన్లో కానివ్వండి, హీ లెట్ us ఆల్ గ్రో ఇన్ అవర్ ఓన్ వే. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలి, బికాజ్ ఆయనకు తెలుసు. ఎందుకంటే
ఆయన కాలానికి పరిమితమైన కొన్ని విషయాలు లైక్ ఈ కాలానికి పరిమితం కాకపోవచ్చు అని ఆయన హీఈస్ వెరీ ప్రాక్టికల్ దట్ వే. అండ్ హీ ఆల్సో ట్రై టు అప్డేట్ హిమ్సెల్ఫ్ చాలాసార్లు. హీ యూస్ టు ఆస్క్ మీ కొత్త సినిమాలు చూపిరా అంటే ఇప్పుడు ఏం నడుస్తున్నాయో కొత్త సినిమాలు, లైక్ ఈవెన్ టిల్ ఇస్ లాస్ట్ we used to sit and watch like the latest English films in my home theater. So నాకు ఆయనకి కొంచెం ఈ వెస్టర్న్ ఓల్డ్ కౌబాయ్ ఫిల్మ్స్ లైక్ he used to like all those things. So I used to show him like updated కొత్త సినిమాలు, అలాంటి కొత్త సినిమాలు ఏమేమి ఉన్నాయో లైక్ కలిసి సినిమాలు చూసేవాళ్ళం. So he was a very curious person, which is what I liked about him more than anything. అంటే కొత్త విషయాలు ఏంటో, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఇదా ట్విట్టర్, లైక్ he wanted to know what it's about. He asked me to open an account for him, like things like that. So in the early stages of social media, he was very curious to know new things, yeah, and to learn new things, yeah. Nice. So coming back to the film, అనగనగా baggy character, heroine character గురించి మాట్లాడితే, typical lady with రిజిడ్ ప్రిన్సిపల్స్, తను నమ్మింది తను చేయడం, వెరీ స్ట్రిక్ట్. సో ఇలాంటి పర్సనాలిటీస్ని మీరు రియల్ లైఫ్లో కలిసారా ఎవరినన్నా? ఇన్ ద సెన్స్ ఇంత రిజిడ్గా వాళ్ళు అనుకున్నదే జరగాలి అనుకునే వాళ్ళతో డూ యూ జెల్ అలాంగ్ వెల్? వాళ్ళని అర్థం చేసుకోపించి, అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ ఇన్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్, ఇది నా ఉద్దేశం, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి పర్సనాలిటీస్ మీకు రియల్ లైఫ్లో కలిసారా? కలిసారండి అప్పుడప్పుడు. కానీ సినిమాలో బాగీ విషయానికి వస్తే పాపం తను కావాలనేది అంతా చేయలేదు పాపం. ఇప్పుడు వెనకాల చైర్మన్ ప్రెషర్, బికాస్ షీఈస్ ద ప్రిన్సిపల్ కూడా షీఈస్ అ వెరీ యంగ్ ప్రిన్సిపల్. కానీ దాని వెనకాల ఏంటంటే ఆ చైర్మన్ గడు because he was the one who's driving, and beautifully played by Srinivas Avasarala, which what లవ్లీ న్యూఆన్సెస్ ఆఫ్ యాక్టింగ్. నేను ఒక యాక్టర్గా నేను చెప్పగలను, లైక్ ఒక పాత్ర, ఒక సపోర్టింగ్ రోల్ అయినా సినిమాలో ఒక యాంటీ క్యారెక్టర్ ఎవరు ఉండరు. యాంటీ క్యారెక్టర్ ఓన్లీ ఆర్ ప్రాబబ్లీ హిమ్ అండ్ సర్కమ్స్టాన్సెస్. Actually circumstances. He wants ranks and all for his school. So Baghi koda, in fact that is a representation of today's society. You cannot even blame him wrong. You can't. And Baghi పాపం నా మధ్య ఆయన మధ్య నలిపోతూ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ హర్ ఫాల్ట్. అండ్ ఎనీవే ఫైనల్గా షీ రియలైజెస్ ఇట్. కానీ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నారండి స్కూల్లో అప్పుడప్పుడు కొంతమంది, లైక్ సమ్ రియలీ స్ట్రిక్ట్ టీచర్స్ ఆర్ ఉంటారు. అంటే కానీ ఇంత అంటే ఒక ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చే స్థితి ఆబ్వియస్గా సినిమా అనేసరికి వీ హ్యావ్ టు డ్రామటైజ్ థింగ్స్ అండ్ ఆల్ దాట్. బట్ అది రియల్ లైఫ్లో అంత ఎక్స్ట్రీమ్ మార్కులు రాకపోతే ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చి ఆ స్టేజ్ నేను ఎప్పుడు నేను చూడలేదండి నా కెరీర్. స్కూల్లో ఫెయిల్ అయితే ఒక సంవత్సరం డిటైన్ చేసి మళ్ళీ ఆ సంవత్సరం చదివించేవాళ్ళు. అది మా స్కూల్లో కూడా జరిగేది. కానీ ఆ ఫెయిలియర్ మన ఈ అనగనగాలో ఆ ఫెయిలియర్ బ్యాచ్ అనేది నేను ఇప్పుడు చూడలేదు. అది ఇంకా ఎక్కువ సైకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది.